నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంపేట గ్రామంలో కలుషిత నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులో యునైటెడ్ బ్రేవరీస్ అనే పరిశ్రమకు చెందిన వ్యర్థ జలాలు కలవడంతో నీరు కలుషితం అవుతోంది. దీని వలన గ్రామంలోని భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యి పలువురు కిడ్నీ, చర్మ సమస్యలతో బాధపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు పెరిగి అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నీటిని ఆవులు, గొర్రెలు, ఇతర జంతువులు తాగడం వలన మృత్యువాత పడుతున్నాయని, ఈ నీటిని ఉపయోగిస్తే కనీసం పంటలు కూడా సరిగ్గా పండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికి నమస్కారం అండి. మాది సీతంపేట గ్రామం. ఇక్కడ రణస్థలం హైవేకి NH16కి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అయితే మా ఊర్లో సమస్య ఏంటంటే బీర్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంది. గత 5 సంవత్సరాలుగా ఈ విషయాన్ని పాత ఎమ్మెల్యే గారు కిరణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రెజెంట్ ఇప్పుడు NAR గారు ఎమ్మెల్యేగా ఉంటున్నారు, ఆయనకు కూడా తెలియపరిచాము. అలాగే మా భానుజీరావు గారు సర్పంచ్గా ఆయన కూడా ఈ విషయం తెలియపరిచాము. అయితే బీర్ ఫ్యాక్టరీలో ఉంటున్న వేస్ట్ వాటర్ అంతా అది స్టోర్ చేయడం వల్ల దానికి ఉన్న కెమికల్స్ కానీ అవి కానీ మొత్తం అదొక వేస్ట్గా ఇదయ్యి వాటర్ని చాలా పొల్యూటెడ్. ఇక్కడున్న చెరువు ఇది ఒకటే, దీని కింద ఇంచుమించు 100 ఎకరాలు వరి పండించడం కానీ, కోకోనట్ అంటే కొబ్బరి తోటలు కానీ, అలాగే అరటి తోటలు కానీ ఇవన్నీ చాలా వరకు పండించుకుంటున్నాం. అలాగే తొలకరి విషయం వచ్చేటప్పటికి వరిసేను వేయడం వల్ల ఆ వాటర్ని మేము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే వరిసేను మొత్తం ఆ తెగుళ్ళు కానీ, ఆ పురుగు పడ్డం కానీ, అంటే బియ్యం గింజ రకంగా మారిపోవడం, అది చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మేము ఈ వాటర్తో మాకు బోర్లు ఇక్కడ దగ్గరలో ఉన్న బోర్లు ఆ వాటరే మేము తాగాల్సి వస్తుంది. అవి కూడా చాలా అంటే వాటర్ అదొక టైప్లో వస్తుంది, ఉప్పులాగా. లేకపోతే దాన్ని మానేసి మేము బయట నుంచి వాటర్ తెచ్చుకోవడం. అలాగే పశువులు కూడా చాలా అది కూడా ఇక్కడ వాటర్ తాగట్లేదు. ఆ వాటర్ తాగకపోవడం వల్ల ఒకళ్ళు తాగినా కూడా అవి చనిపోవడాలు ఇలా చాలా విషయాలు జరుగుతున్నాయి. అలాగే చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఫీవర్ అది ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు. అది ఊపిరితిత్తులు ఆ హెల్త్ ఇష్యూస్ కూడా దీనివల్ల ఈ కెమికల్ వాటర్ వల్ల అంటే ఎయిర్ పీల్చడం వల్ల వస్తుంటాయి ఇవి. అది చాలా దృష్టిలో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా NAR దృష్టిలో తిరగడం, మీకెందుకు నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అని చెప్పడం, ఇలా మేము చాలాసార్లు వెళ్ళాము. సో ఇప్పటికీ రియాక్షన్ లేకపోవడం వల్ల మిమ్మల్ని మీడియాని ఆశ్రయించవలసి వచ్చిందండి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకి చెప్పినా ఫలితం లేదన్నారు గ్రామస్తులు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రణస్థలం మండలం అండి, సీతంపేట కింద రణస్థలం పంచాయతీ ఊర చెరువులోకి ఈ బీర్ ఫ్యాక్టరీ నీరు మొత్తం వదిలేస్తాను. మలాసి నీరు మొత్తం ఎప్పుడు చెప్పినా ఇప్పటికి 20-30 సార్లు వచ్చి గేట్ దగ్గర చెప్తే మా సార్ లేరు, పిఏ లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అంటారు. ఎప్పుడును సెక్రటరీలు ఎప్పుడు లేరు అంటారు. మరి మాది చెరువు మొత్తం ముద్దలు కట్టేసి మరి ఆవులు, గోవులు మరి నీరు తాగడం లేదు, భూములు కూడా పోతున్నాయండి. అందరికీ చెప్పాము, అధికారులకు చెప్పాము, వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చెప్తేప్పుడు 10 రోజులు ఆపుతాండ్రు, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తాండ్రు. వర్షం పడేటప్పుడు వాళ్ళకి అదే పని, మొత్తం వదిలేస్తాండ్రు. దీనికి గేట్ చేస్తారు, కుక్కలేరు తెచ్చి మొత్తం గేట్లు కట్టి తిరగేసిమంటారా, లేదనుకుంటే కడతారా. మాకు ఒకటే పాయింట్, మా ఊర్లోకి అయితే రావడానికి రూల్ లేదు. అది మా పంచాయతీ కాదు. మేము చెప్పాం, భాను గారు చెప్పాం, ఎమ్మెల్యే గారు చెప్పాం. సరే అలా అడుగుతాం, చేస్తాం అన్నారు. వాళ్ళు చేసిన 4 రోజులు ఊరుకుంటారు, తర్వాత మళ్ళీ వదిలేస్తుంటారు వాటర్. చెప్పాం, మరి అందరికీ చెప్పాం. వాళ్ళు కూడా చెరువు కట్టుకొచ్చి కూడా చూశారు. అంతేగాని బీర్ ఫ్యాక్టరీ వాళ్ళకి 100 సార్లు చెప్పాం. చెప్తే ఒక్కరు వచ్చైనా గట్టు మీదకి వచ్చి చూడలే ఏటైంది ఏటని. వాళ్ళు వచ్చి ఒకసారి చూడమనం కూడా. దానివల్ల మాకు బోర్లు వేసుకున్నాము, ఆ బోర్లు నీరు పనిచేయడంలే. మామూలు అప్పుడు వాటర్కి ఇప్పుడు వాటర్కి మారిపోయింది.
జనాలు కూడా బాగా ఇబ్బందులు పడిపోయి మంచాల మీద కూడా ఉన్నారు చాలా జనం. వ్యవసాయాలు ఈ కిడ్నీలు కూడా 5 రూపాయలు 3 చచ్చిపోనరు, 2 ఉన్నారు. ఇంకా పశువులు ఏ వాటర్ తాగడం లేదు. గత సంవత్సరం నుంచి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము, కానీ ఎవరు కూడా స్పందించలేదు. 1-2 సార్లు స్పందించారు, వాళ్ళు ఆ టైంలో ఆఫ్ చేశారు. వర్షం పడిన టైంలో మామూలు యథావిధంగా వాటర్ చెరువులోకి వచ్చేస్తుంది. చెరువులో వేస్ట్ వాటర్తో పాటు చెరువులో వేస్ట్ వాటర్తో పాటు ఇక్కడ పశువుల తాలూకా అస్థిపంజరాలు, ఆ పశువుల తాలూకా మాంసం ముక్కలతో సహా అన్ని కూడా ఇందులోకే వదిలేస్తున్నారు. ఈ హైవే కానుకొని ఉన్న చెరువు పక్కనే ఉన్న ఒక షెడ్లో ఆవులు కూడా కంటిన్యూగా బలిదానాలు చేసి దాని మాంసాలు అమ్ముకుంటున్నారు. ఇది గత సంవత్సరం నుంచి మనం అందరి దృష్టిలో తీసుకెళ్ళాం, కానీ ఎవరు కూడా స్పందించలేదు. స్పందించినా సరే అంతంత మాత్రం వారం 10 రోజుల్లో ఆపుతుండ్రు, తర్వాత మామూలు యథావిధంగా అయిపోతుంది. ఈ చెరువు కింద ఉన్న గ్రామాల్లో కూడా ఈ త్రాగునీరులో కూడా ఈ భూగర్భ జలాలు ఇది కలిసి రానున్న రోజుల్లో కిడ్నీ వ్యాధి సంబంధిత ఈ బీర్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందని చెప్పి ఈ వాటర్ గత ఆ మాన్యువల్ కూడా చూపించాము నాయకులకి. ఆ మాన్యువల్ కూడా చూశారు. ఆ బీర్ ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్ హైవే పక్కన ఉన్న కాలువ పక్కన అండర్ గ్రౌండ్లో ఉన్నది, దాని నుంచి వచ్చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బీర్ ఫ్యాక్టరీ వైన్స్ నుంచి వ్యర్థ వాటర్ అనేది మన సీతంపేట గ్రామం చెరువులోకి ప్రవేశిస్తుంది. దానివల్ల అక్కడ నీరంతా కలుషితం అయిపోయి అక్కడ ఉన్న పాడి పశువులు ఆ నీరు తాగిన పశువులు కూడా చనిపోతున్నాయి. దాంతోపాటు వ్యవసాయం పొలం వరిసె అనేది ఊడ్చుకుందామన్నా ఆ వ్యవసాయం ఏది పురుగు పెట్టిపోతుంది, కానీ ఏది పని చేయట్లేదు. దాంతోపాటు అక్కడున్న వాటర్ సదుపాయం బోర్లు కూడా ఈ నీరు వల్ల అవి మనుషులు తాగుతుంటే కిడ్నీ సమస్యలు వచ్చి మంచానే పడి చనిపోతున్నారు. అలాగే ఇప్పటికీ చాలామంది మనుషులు మా బెడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మేము కోరుకుంది ఏంటంటే బీర్ ఫ్యాక్టరీ వ్యర్థ వాటర్ మా చెరువులోకి రానివ్వకుండా దాన్ని అరికడతారని మేము కోరుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానివల్ల వాటర్ వల్ల చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది. దానివల్ల దోమలు పురుగులు ఇంతకు ముందు అయితే గత 2-3 సంవత్సరాల క్రితం ఆ చెరువులో మేము స్నానం చేసుకునే వాళ్ళమే. అటువంటిది ఇప్పుడు స్నానం కాదు కదా, దాంట్లో అడుగెడుతుంటే మాకు స్కిన్ ఎలర్జీలు వచ్చి హాస్పిటల్కి స్కిన్ స్పెషలిస్ట్ కాడికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మా ఊర్లో కూడా ఒక 10 మంది వరకు ఆ ఎలర్జీతో బాధపడుతున్నారు. దాంతోపాటు ఈ బోర్లు కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది ఆ బోరు వాటరు విష జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ ఆ దోమల వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడండి చెరువులో పురుగులు ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు పాడి పంటలు కూడా మనకి సఫిషియెంట్గా పని చేయట్లేదు, పురుగు పట్టేసి మొత్తం ఇదైపోతుంది. దీని వారికి మన ఎమ్మెల్యే గారికి చెప్పాము, దాని గురించి స్పందించారు, కానీ ఒక 4 రోజుల వరకు ఆపారు. తర్వాత మళ్ళీ యథాతి స్థానంగా మళ్ళీ ఇచ్చేస్తున్నారు. సర్పంచ్ గారికి కూడా చెప్పాము, ఆయన కూడా స్పందించి కూడా యాక్షన్ తీసుకున్నారు. కానీ బీర్ ఫ్యాక్టరీ నైట్ ఒగ్గేస్తున్నారు, డే టైం ఏమో ఇక్కడ ఆనకట్టలు కట్టేసి ఒగ్గేస్తున్నారు. దీనివల్ల ఇది పూర్తిగా నివారణ చేపట్టాలని ప్రెస్ వారిని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. శ్రీనివాసరావు అండి, ఇక్కడే ఇదే గ్రామంలోనే గత 20 సంవత్సరాలుగా నుండి నివసిస్తున్నాను. ఇది రణస్థలం పంచాయతీ, సీతంపేట గ్రామం, NH-16కి ఆనుకొని జస్ట్ ఒక 1 కిలోమీటర్లో ఉన్న చెరువు అండి. సో ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ వ్యర్థకు సంబంధించిన వాటరు ఎప్పుడు వర్షం పడినా సరే వ్యర్థ వాటర్ అంతా దీనిలోకి వచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఈ చెరువుని నమ్ముకొని 100 ఎకరాలు ఉన్నాయి. ఈ చెరువుని నమ్ముకొని మేము ఆవుల్ని, పశువుల్ని, పంటల్ని, పాడి పంటల్ని, కొబ్బరి మొక్కల్ని, అరటి మొక్కల్ని అన్ని వ్యవసాయం కూడా చేసుకుంటున్నాము. మాకు ఈ చెరువే ఆధారము. ఈ చెరువే లేకపోతే మాకు ఇక్కడ వ్యవసాయం అనేది ఇంకా పండదు. సాగునీరు, త్రాగునీరుకి దేనికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో దయచేసి దీని మీద పరిష్కారం చూపిస్తారని, దీనికి తగిన పరిష్కారం కానీ ఏదో ఒకటి చూపిస్తారని. ఇక్కడికి వచ్చే వ్యర్థ నీరు బీర్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందండి, మన కంబాలపేట దగ్గర ఉన్న బీర్ ఫ్యాక్టరీ నుంచి అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అధికారులు కానీ, నాయకులు కానీ, ఆఫీసర్లు కానీ సో దీన్ని చూసి దీనికి మీకు ఎవరైనా స్పందిస్తారేమో అని. బీర్ ఫ్యాక్టరీ వాటర్ వేస్ట్ వాటర్ ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. వర్షం అప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది, ఉట్టప్పుడు తక్కువ వస్తుంది. అలాగే ఇక్కడ స్టాక్ అయిపోయి మా ఇల్లు తలుపులు తీసిన వాసన ఊర్లో కూడా వచ్చేస్తుంది. దీనివల్ల నేను పోయిన అనారోగ్యాలు వస్తాయని మనం భయపడతాను. వచ్చాయి, ఇబ్బంది పడతాను, కాకపోతే అంతగా ఇది అవ్వలేదు.
చెప్పడం జరిగిందండి, నిరుడి నుంచి చెప్పడం జరుగుతుంది. ఎవరికి చెప్పారు? ఎమ్మెల్యే గారికి చెప్పాము, మా ప్రెసిడెంట్ భాను గారికి చెప్పినాము, చిన్న చిన్న నాయకులకి చెప్పినాము, మేము కూడా వెళ్ళడం జరిగింది. ఏమన్నారు? చూద్దాంలేండి ఆపించేద్దామని చెప్తాను. వాళ్ళు సింపుల్గా చెప్తాను, ఆ పని ఇక్కడ జరగట్లేదు. వాళ్ళు చెప్పడం సింపుల్గా చెప్తాను, ఇక్కడ జరగడం లేదు. మా వెళ్ళిన తర్వాత ఒక 5-6 రోజులు ఆపుతాను, ఆ తర్వాత మామూలు అయిపోతుంది. సరే ఇబ్బందులు అంటే తలుపు తీస్తే వాసన వచ్చేస్తుందండి. ఏది ఏది ఏ వాసన అంటే అది అలాగే అబ్జర్వ్ చేస్తే ఈ వాసన వస్తుంది. అక్కడ కంగాలు ఉండదు, మా చెన్నూరు నీట్గా ఉంటుంది. అలాగే చెరువులోకి ఏ గొర్రె కానీ మేక కానీ ఏది ఎటువంటిది కూడా నోరు పెట్టడం లేదు. అలాగని భూములు కూడా అదొక రకంగా తయారైపోతుంది. ఈ వాటర్ వెళ్ళింది అంటే అదొక రకంగా భూమి నాగల దిగడం లేదనమాట భూమిలోకి. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికి వాసన తట్టుకునేటువంటి వాసన వస్తుంది. అంత ఇబ్బంది మా కంపెనీ గురించి పడిపోవడానికి మాకేంటి, ఊర్లో ఉన్న రైతులకి ఎందుకు అంత ఇబ్బంది? మరి దాన్ని అందరు కలిసి స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం.